సందర్భం వస్తే ఈటల రాజేందర్ ఏందో, ఈటల రాజేందర్ చరిత్ర ఏందో, ఈటల రాజేందర్ గరిమ ఏందో తప్పకుండా తెలంగాణ సమాజం తెలుస్తుంది. నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వస్తూ ఉంది. కానీ ఆనాడు కేసీఆర్ ఎట్లయితే మీడియాని మేనేజ్ చేసి చెరబట్టి మేనేజ్ చేసుకుంటుండో వీరు కూడా అట్లే చేసుకుంటా ఉన్నారు. దీనంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఇప్పటికే హైదరాబాద్లో మాలాంటి వాళ్ళం ఒక హైడ్రా పేద ఇళ్లు కూల్చేసినాడు ఎట్లా స్పందించడం, మూసి పేరిట వాళ్ళ వెనుక ఉన్న ఏజెంట్ అయిందో దాని మీద మేము ఉద్యమించడం, ఇవాటికి పేదల అసైన్మెంట్ భూములు గుంజుకుంటున్నప్పుడు దాన్ని అడ్డుకున్నది మేము. ఇట్లా అనేక విషయాల మీద ఉన్నాం. రాబోయే కాలంలో తప్పకుండా ఈ ప్రభుత్వం బుకాయిస్తూ దబాయిస్తూ మీడియాను మేనేజ్ చేస్తూ ఇవాళ వాళ్ళ ఇచ్చినటువంటి హామీలను పక్కకు నెట్టి ఉల్టా దాడులు చేస్తుందో దాని మీద కూడా తప్పకుండా మేము త్వరలోనే ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మా ఎంపీల బృందం, పార్లమెంట్ సభ్యుల బృందం ఇక్కడ మేము జిహెచ్ఎంసీలో ముగ్గురం ఉంటాం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, నేను, రఘునందన్ రావు గారు. ఇప్పటికే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికలలో ఎట్లా మేము కలిసి పనిచేసుకోవాలి, ఎట్లా గెలిపించుకోవాలి దాని మీద మేము ఆలోచన చేసినాం. తప్పకుండా చేస్తాం. తర్వాత 6 మంది ఎంపీలం ఉన్నాం. 2 కేంద్ర మంత్రులు పక్క పెడితే మేము 6 మంది ఎంపీలం ఉన్నాం. 6 మంది ఎంపీలం కూడా తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో మా ఎంపీలతో పాటుగా మా ఎమ్మెల్యే బృందాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఇలా మా దగ్గర డంపింగ్ యార్డ్ ఉన్నది. ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా కూడా దానికి ఒక పరిష్కారం లేదు. చివరికి నేనే సుప్రీంకోర్టులో ఒక ఇన్వాల్వ్ అయ్యి కేసు వేసిన. ఇక్కడ క్రానిక్ ఇష్యూస్ ఉన్నాయి. అసైన్మెంట్ భూముల ఇష్యూస్ కావచ్చు, లేకపోతే నాబీనాల్లో ఉన్న కొన్ని ఇష్యూస్ కావచ్చు, ఇలా మెదకులో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఇష్యూస్ కావచ్చు. ఇలా ఇష్యూస్ మీద కూడా మా ప్రజాప్రతినిధిగా తప్పకుండా ఏదన్నా పోరుబాట పట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మొట్టమొదటి ఇష్యూ రేపు మేమంతా కూడా చలో బాలాజీ నగర్ పిలిపించి ఆ ఇష్యూ మీద తప్పకుండా మా ఎంపీల బృందం అంతా కూడా మా ఎమ్మెల్యేతో కలుపుకొని ఆ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పార్లమెంట్ పరిధిలో జరిగేటువంటి ఎన్నికలలో డెఫినెట్గా ఇప్పటికే సర్వేలు చేసుకుంటా ఉన్నాం. డబ్బులు నమ్ముకొని ప్రలోభాలు నమ్ముకున్న వాళ్ళు ఒకరికి ఉన్నారు, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళం, ప్రజలు నమ్ముకున్న వాళ్ళు ఇంకొక వైపు ఉన్నాం. 100కు 100% ఇక్కడ జరిగేటువంటి ఎన్నికల్లో మేము పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాం. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో విజయకేతనం ఎగరడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మంత్రులు రారు కదా, మంత్రులకు ధర్నాలకు ఎట్లా వస్తారు? మంత్రులకు ఇట్లాంటి ఇష్యూస్ మీద ఎందుకు వస్తారు? ఇష్యూస్ ఉన్నాం, మేము ఉన్నాం కదా. అన్ని పార్టీలలో గతంలో చెప్పిన నేను, అన్ని పార్టీలలో సమస్యలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వైరుధ్యాలు లేని కాంపిటీషన్ లేని పార్టీలు ఉండవు. అన్ని పార్టీలలో ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. కానీ ఒకటి ఒక చిన్న బాధ అనిపించిన సంఘటన ఒకటి ఉన్నది. ఇది ఇతర పార్టీ నుంచి మారే వాళ్ళు అధికారం కోసమే వస్తారు, ఆధిపత్యం కోసం వస్తారని ఒక పోస్ట్ చూసిన నేను. అది దానంతా చిల్లర పోస్ట్ ఇంకోటి ఉండదు. ఒకవేళ వట్లాంటి వాటికి మేము ఉంటే మాకు 2008లో రాజశేఖర్ గారు ఒకసారి పిలిచిండను. పిలిచి రాజేంద్రను మంచిగా గెలిచిన 2008లో
మంచి పొటెన్షియల్ క్యాండిడేట్వి, నీకు ఏ మంత్రి పదవి కావాలో టిక్కు పెట్టుకో, నీకేం కావాలో టిక్కు పెట్టుకో, నేను ఇస్తా అని చెప్పండి. కానీ ఆనాడు మీకు తెలుసు మేము ఎంత కమిట్మెంట్తో పనిచేసాం. మొన్న కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కూడా 2023 ఎన్నికల ముందు కూడా మీరు మా సహచరులుగా వీళ్ళంతా రాజగోపాల్ రెడ్డి గారు కానీ, తర్వాత వివేక్ గారు, మా జితేందర్ రెడ్డి గారు కానీ, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మాకు తుమ్మల